నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఉండడం వల్ల తీయించేశారని వివాదం రేగింది. అయితే ఈ విషయంపై తాజాగా సీనియర్ ఎన్టీఆర్ గారి రెండవ భార్య లక్ష్మీ పార్వతి స్పందించారు. లక్ష్మీ పార్వతి బాలకృష్ణ గారి గురించి, చంద్రబాబు గురించిన విషయాలను చెప్తూ, బాలయ్య బాబు కేవలం చంద్రబాబు యొక్క మరి ఒక ఆటబొమ్మగా మారిపోయారని, అసలు ఎన్టీఆర్ వారసుడంటే ఆయన ఎలా చేసుండాలి? అసలు ఎన్టీఆర్ గారి మరణానికి కారణమైన చంద్రబాబుకి కేవలం మరి తన కూతుర్నిచ్చాననేటువంటి ఒక్క కారణంతో అంత అణిగిమణిగి ఉండడం అవసరమా? మరి తన బావగారి కోసం జైలుకెళ్ళడానికి సైతం మరి అక్కడికి వెళ్లి మీటింగులు పెట్టారు. మరి అలాంటిది మరి తన తండ్రి మరణానికి కారణమైన వాడితో కలిసి రాజకీయం చేస్తున్నారు. కనీసం అలాంటి వ్యక్తి ఒక పార్టీని తన హస్తగతం చేసుకున్న వ్యక్తి మరి అందులో మిమ్మల్ని కేవలంగా ఒక కార్యకర్తలుగా పెట్టుకున్నారు తప్ప మీకే అధికారం ఉందనేది నాకైతే అర్థం కావడం లేదు. ఒక చిన్నపాటి గుర్తింపు కూడా లేదు. మీ యొక్క సొమ్ము తిని పైకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు అంటూ మీడియా ముందు నిప్పులు జరిగింది మన లక్ష్మీ పార్వతి. బాలకృష్ణ ఫ్లెక్సీలు తీసినంత ఈజీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ కాబోయే రోజుకి టీడీపీ వారసుడు తనే. నిజంగా టీడీపీకి సంబంధించిన అసలు సిసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయనెప్పుడు ఏది కావాలని అనుకోలేదు. ఒకవేళ నిజంగానే తారక్ తనకి ఇలాంటివి కావాలి, తను ఎవరు చేయరు, మనమే చేసుకోవాలి అనంటే దానికి ఒక కారణం ఉంది, వస్తుంది అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో ఎన్ని సంచలనాలు తీసుకున్నారో అంటే మామూలుగా ఉండదు. అందుకే ఇప్పుడు నందమూరి బాలకృష్ణకి సంబంధించి లక్ష్మీ పార్వతి అయితే మండిపడ్డారు. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోయారు. కనీసం చంద్రబాబు మీకు ఒక మంత్రి పదవైనా ఇచ్చారా? సీఎం అవుతారంటే అసలు సమస్య లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దించుతున్నాను. ఎన్టీఆర్‌కి పోటీగా ఎవరు నిలబడతారో నేను చూస్తానంటూ లక్ష్మీ పార్వతి చెప్పడమే కాకుండా భవిష్యత్ అంతా కూడా కేవలం వాళ్ళదేనంటూ చెప్తోంది. కాబట్టి లక్ష్మీ పార్వతి నందమూరి బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే సమాచారం.